అంటే మనిషిగా తాను బతకడానికి ఇకంటే మినిమమ్ సపోర్ట్ లేకుండా చేశారు. అవయవాలు ఛిద్రం చేశారు. ఆమె మానసికంగానే గాదు, ఆమె అవయవాలను ఇంకా ఎక్కువ మనసును ఛిద్రం చేశారు. అవయవాలను ఛిద్రం చేశారు. భారతీయ ఆత్మను చంపారని చెప్పొచ్చు. వివేకానందుడు అంటాడు, రిలీజియన్ ఈజ్ ద మెయిన్ బ్రీత్ ఆఫ్ ద కంట్రీ అని. ఆ ఊపిరిని, ఆ శ్వాసను కూడా తీశారు, తీసేయాలని చూశారు. కాషాయధారి యువ సాధ్వి. ఇవాళ తీర్పొచ్చింది మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈరోజు తీర్పొచ్చింది. అయితే అంతా అంటే సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ ఈ 7గురిని కూడా నిర్దోషులుగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు. అయితే మనం అంత హర్షించదగింది ఏం కాదు, జరగాల్సిందంతా జరిగిపోయింది. అలాంటిది ఇవాళ వాళ్ళు నేరస్తులు కాదని కోర్టు తీర్పిచ్చింది. మరి ఇన్నేళ్ళు వాళ్ళు అనుభవించిన టార్చర్కి, వాళ్ళు కోల్పోయిన జీవితానికి ఏ రకమైన పరిహారం ఇస్తుంది? ఎవరిస్తారు? ఎవరివ్వాలి? నడవలేదు అసలు సాధ్వి ప్రజ్ఞ. నేను చూశాను స్వయంగా పార్లమెంట్లో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు. లాస్ట్ టైం నేను ఢిల్లీలో వర్క్ చేశాను. ఆ టైంలో మెట్టు ఇట్లా ఎక్కి దిగలేదు ఆమె. ఇద్దరు సహాయకులు ఉండాల్సింది. స్టెప్స్ వచ్చినప్పుడు అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తుంది. ఎక్కడ దిగడం చేయలేదు ఆమె. పార్లమెంట్లో నేను చూసాను.